మేము యాక్చువల్గా నెల్లూరు నుంచి బీచ్కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్స్ వెళ్ళి షూట్ చేసాం. నైట్ 12, 1 అట్లా ప్యాకప్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అందరు వెళ్ళిపోయారు వెహికల్స్ లో. నేను ఇద్దరిని బైక్ మీద ఆగిపోయా, పెట్రోల్ మధ్యలో ఆగిపోయింది. అక్కడ ఏంటంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది మధ్యలో, అక్కడ ఆగిపోయింది. ఇంకా మాకు ఏం అర్థం కాలేదు, అక్కడ సిగ్నల్ కూడా లేదు. ఆ టైంలో వేరే ఎవరైనా వస్తే హెల్ప్ చేశారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఇప్పుడు నువ్వు చెప్పగానే, అది పెట్రోల్ అయిపోయింది, వీళ్ళ బండిలో పెట్రోల్ అయిపోయింది, నా దాంట్లో ఉంది, వీళ్ళు స్ట్రక్ అయిపోయారు. ఆర్టిస్టులు అందరూ షూట్ అయిపోయి వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళి మనం రావాలని. డైరెక్టర్, రైటర్, నేను, రేపు పొద్దున ఎవరైతే షూట్కి వెళ్తే పని అవుతుందో వాళ్ళ ముగ్గురు మాత్రం లాస్ట్ లో వస్తున్నారు. వచ్చే టైంలో పెట్రోల్ అయిపోయింది. ఇంకా బండి మామూలుగా అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి వెనకాల నుంచి లెగ్గు పెట్టి నడతారనమాట. సో అది చేయడం కూడా మాకు రాదు. అది రాక ఫస్ట్ ముందుకెళ్ళి ఇద్దరు ఫ్రంట్ బైక్ లో ఉంటారు కదా, వెనకాల నుంచి హ్యాండ్ పట్టుకుని లాక్కుంటూ వెళ్ళాం. 20 కిలోమీటర్స్ వెళ్ళాం, మాకు 3 అయింది వెళ్ళేసరికి. ఆ టైంలో పెట్రోల్ బంకులు కూడా ఎక్కడ లేవు. హ్యాండ్ పట్టుకొని ఆ హ్యాండిల్ బండికి పెట్టుకొని ఇట్లా లాక్కుంటా తీసుకెళ్ళాం. రూమ్కి వెళ్ళి 3 పడుకునే సరే 3:30 అయింది. మళ్ళీ వెంటనే 5:30కి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయాం వెంటనే షూట్ కి. అట్లా చాలా జరిగినాయి కొన్ని. ఇంకోటి ఏంటంటే అక్కడ నెల్లూరు బీచ్ లో ఇతన్ని కాపాడడం ఎక్కువైపోయింది. అందరూ ఇతనితో తీసుకుని వెళ్ళిపోవడం, సెల్ఫీలు తీయడం, ఈయన బాగా గుర్తుపట్టారు. అదొకటి అయింది. ఈయన కార్లోనే కూర్చోబెట్టడం, సో అలా ఒక దగ్గర కూర్చోబెట్టడం. ఈయన ఏంటంటే ఆగడు, సెల్ఫీ పట్టుకుని ఆ బీచ్ లోకి వెళ్ళిపోతాడు. మీకేం జరిగింది మెమొరీ? నాకు వెళ్తే చేయడం బాగా అనిపించింది. మెమొరీ అంటే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినాక ఒకరోజు షూట్ అయిపోయింది మేడం. ఇంటికి వచ్చేప్పుడు మస్తు బాధ పని చేసిన, వచ్చేసని వీళ్ళు ప్రేమ చూపించడం కానీ వీళ్ళ అంటే అంత సపోర్ట్ కనెక్ట్ అయినాడు. ఒక సొంత అన్న తమ్ముళ్ళ లెక్కన. అంటే ఒక ఆర్టిస్ట్ ని చూస్ చేసి పంపించారు కొంతమంది దగ్గరికి వెళ్తే, ఇది అలా కాదు, సొంత ఫ్రెండ్ లెక్కన చూసుకున్నారు వాళ్ళు.